తిరుమల గోశాలపై వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. గోశాల నిర్వహణ సరిగా లేదని ఒప్పుకున్నారాయన. గోశాల నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు చూస్తున్నామన్నారు బిఆర్ నాయుడు. గోశాల నిర్వహణ బాగా లేదనే ఇన్నాళ్లు తాము చెప్తున్నామన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలలో నిర్వహణ బాగోలేదని తాను చెప్తే కేసులు పెట్టారని భూమన మండిపడ్డారు. ఇప్పుడు బిఆర్ నాయుడుపై కేసులు పెడతారా అని నిలదీశారు. అసలు బిఆర్ నాయుడు ఏమన్నారు, భూమన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పజెప్పతాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. ఈరోజు మీ ఘోష కూడా అదే కదా, మీరు చెప్పింది కూడా అదే కదా. అంటే మరొక ప్రస్తావన, దాదాపు 60-70 సంవత్సరాలుగా టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ గోశాలను మీరు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాతనే ఈ అవకతవకలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తూ, మీరు ఇప్పుడు దీన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన రావటం కూడా తప్పే కదా. అంటే మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు, గోశాలను సరిగ్గా నిర్వహించలేరు. అంటే మీ పాలక మండలి నిర్వాహకంలో మీరు ఏ విషయాన్ని కూడా సమర్థవంతంగా చేయలేరు. కనుక ఈ రకంగా అనుకున్న దాన్ని మానేయాలనుకోవటమో లేకపోతే ఇలాంటి సంస్థలని మరొకరికి ఇవ్వాలనుకోవటమో ఇది సరైనటువంటి చర్య అని నేను ప్రస్తావిస్తున్నా.